మా నాన్న రెస్టారెంట్లో హెల్పర్గా వర్క్ చేస్తూ ఉంటారని చెప్పాను కదా. మార్నింగ్ 9కి వెళ్ళి 8కి అలా వస్తారు ఇంటికి. నేను మా చెల్లి మాత్రం మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యి 5కి వచ్చేస్తాం ఇంటికి. స్కూలు కాలేజ్ నుంచి నాకు కానీ చెల్లికి కానీ నాన్నకి కానీ రెస్ట్ అనేది దొరుకుతుంది. కానీ మా అమ్మ మాత్రం రెస్ట్ అనేది లేకుండా రోజంతా ఇంట్లో పని చేస్తూనే ఉంటది. నేను చెప్పే విధానం బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఏంటో సెంటిమెంటల్ గా బాగా చెప్తున్నాడు అని. మదర్ లేకపోతే వచ్చే ఆ బాధ ఇలానే ఉంటుంది. అది తల్లి లేని వాళ్ళకే తెలుసు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరితో చెప్పాలో అర్థం కాక, ఒకవేళ ఎవరికో ఒకరికి చెప్పినా వాళ్ళకి మన బాధ అర్థం కాక చాలా సఫర్ అవుతాము. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో ఓన్లీ లేడీస్ కే తెలుసు. అంటే ఇప్పుడు మా సిస్టర్ ఫేస్ చేస్తుంది. మా అమ్మ నాన్నని కానీ చెల్లిని కానీ నన్ను కానీ ఎలా చూసుకుందంటే, మా చెల్లికి ఇప్పటికీ ఇంట్లో ఒక్క పని కూడా రాదు. అంత గారాభంగా చూసుకుంది, ఒక్క పని కూడా చేయనీయకుండా మా చేత. ఒక రోజు ఏమైందంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. నా బర్త్డే అని చెప్పి నా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు. అయితే ఆ రోజు అమ్మకి బాలేదు, అందుకని స్పెషల్ గా ఎక్కువ వెరైటీస్ ఏం చేయనురా, ఒళ్ళు మొత్తం నొప్పులున్నాయి, ఓన్లీ చికెన్ కర్రీ ఒకటి చేసి పెడతాను అనింది. ఇది జరిగింది నా 10th క్లాస్ లో. నాకు చికెన్ బిర్యానీ మటన్ కర్రీయే కావాలి, లేదంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోతుంది అని చెప్పి నేను మొండికేసినా కానీ మా అమ్మ చికెన్ కర్రీయే చేసింది. అందుకని ఆ కోపంతో మా ఫ్రెండ్స్ వచ్చాక